ధర్మదేవత, నీ ఆనతి తలదాల్చి అజ్ఞాతవాసాన్ని ఆరంభించబోతున్నాం. మా ఆయుధాలను ఈ శమీ వృక్షాన భద్రపరిచాం. గడువు తీరే వరకు నాకు విజయునుకు తప్ప అన్యులకు అవి శవాకృతిగా భయంకర విషసర్పాల వలె కనిపింపజేసి కాపాడు. ధర్మప్రభు, నీ వరానుగుణంగా అజ్ఞాతవాసానికి అనుకూలమైన ఆకారాలు పరికరాలు మాకు ప్రసాదించు. అన్నగారు, ధర్మదేవత అనుగ్రహించి మనం వేరువేరుగా బయలుదేరి విరాట నగరం చేరుతాం. ముందు మనం బయలుదేరుతాం. చిన్నన్నగారు, మీరు మగవారు, ముందు మీరు కాదు.
కామిని. ఆహా, పరమేశ్వరిని ఎంత భక్తిభావంతో కీర్తించావమ్మా. నిన్ను చూస్తే ఏ దేవకాంతవో అనిపిస్తున్నది. ఎవరమ్మా నీవు? నేను ఏ దేవకాంతనూ కాను తల్లి, దీనావస్థలోనున్న మానవకాంతను. మాలిని అంటారు. ఈ మత్స్యదేశం మహారాణి సుదేశనాదేవిని ఆశ్రయించి వారి అంతఃపురంలో పరిచారికగా జీవించాలని వచ్చాను. అలాగా? ఆ సుధేష్ణం నేనేనమ్మా. అభివాదనం మహారాణి. నా అదృష్టం ఫలించి తమరే నాకు సాక్షాత్కరించారు. తమ సేవా భాగ్యం ప్రసాదించండి. దానికి కాని ఇంత సుకుమారివి ఏ సేవలు చేయగలవమ్మా? నేను సైరంధ్రిని. తీరు తీరుగా కురులు ముడిచి రకరకాల తిలకాలు తీర్చి వివిధ పరిమళాలు విరజిమ్మే సందనాలతో అలంకరిస్తాను. ఇది వరకు పాండవ పట్టమహిషి పాంచాలి దేవిని సేవించాను. కాని పాపం, అదృష్టం తారుమారై పాండవులు అరణ్యాల పాలైనారు. ఎండ కన్నెరుగుని ఆ ద్రౌపదీ దేవి ఎక్కడున్నదో, ఏ కష్టాలు పడుతున్నదో. ఆమెతో పాటు ఆమెను ఆశ్రయించిన వారంతా కష్టాల పాలయ్యారు. వారి అజ్ఞాతవాసం ముగిసే వరకు నాకు ఈ కష్టాలు తప్పు. 1 సంవత్సరం పాటు తమ అంతఃపురంలో తలదాచుకోనివ్వండి మహారాణి. కాంతల మనసులనే గిలిగింతులు పెట్టే ఇంతటి అందాల రాశిని అంతఃపురంలో మెలుగుతూ ఉంటే ప్రమాదమేమీ రాదు దేవి. నేను అపూర్వ పరాక్రమోపేతులైన 5 గంధర్వులకు అర్థాంగిని. అనుక్షణం వారు నాకే ఆపద రాకుండా రక్షిస్తూ ఉంటారు. సరేనమ్మా, నీకు ఇష్టమైనంత కాలం మా అంతఃపురంలో ఉండవచ్చు. ధన్యురాలిని మహారాణి. కానీ పరుల మందిరాలకు పోవడం, పరపురుషులను సేవించడం వంటి అనుచిత కార్యాలకు నన్ను నియోగించవద్దని మనవి. అలాగేనమ్మా, నీకు ప్రియమైన పనులే చెయ్యి. మీ మేలు మర్చిపోను మహారాణి. శ్రీ 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 మత్స్యదేశాధీశ్వరులైన విరాటరాజుల సముఖమునకు హస్తినగరాధీశ్వరులు కురుకులాలంకారులు అయిన సుయోధన సార్వభౌముల వారు పంపిన శ్రీముఖము. జూతములో మాచే ఓడింపబడి అరణ్యవాసము పూర్తి చేసి ప్రస్తుతం అజ్ఞాతవాసం ఆరంభించుతున్న మా దాయాదులైన పాండవులు మీ రాజ్యమందు కాని మీ ప్రాంతమందు కాని తిరుగాడుతుండిన తక్షణం మాకు నివేదించవలెనని కోరడమైనది. అంతేగాక వారు మా బద్ధ విరోధులగుడం చేసి వారికి మీరు ఆశ్రయమిత్తుడు గాని ఆదరమిత్తుడు గాని చేయరాదనియు, ఒకవేళ చేసి మా ఆజ్ఞను ధిక్కరించినతో జరగబో పరిణామాలకు మీరే గురియగుదురు కావున బాధ్యత తిరిగి ప్రవర్తించవలెనని ఇందుమూలముగా హెచ్చరించడమైనది. ఏమిటి? దుర్యోధనుడు ఈ విరాటరాజును హెచ్చరించడమా? ఏమిటి అధికారం? నేనేం అతనికి సామంతులమా, సానుభూతి పరులమా? పాండవులంతటి మహాపురుషులను అష్టకష్టాల పాలు చేస్తున్నది చాలక మమ్ము కూడా నిర్బంధించాలని చూస్తున్నాడు ఆ కురురాజు. మంత్రి గారు, మా రాజ్య పరిరక్షకుడు ఉచ్చారకుడైన కీచకుడు ప్రస్తుతం ఇక్కడ లేడని, ఇలాంటి విషయాలు మాకేమీ తెలియవని సమాధానం చెప్పండి. ప్రభు, ఏమి? తమ దర్శనార్థం ఎవరో వచ్చారు. ప్రవేశపెట్టి. విజయోత్తు మహారాజా, నా పేరు కంకుపట్టు, వ్రతిని. 1 సంవత్సరం పాటు తమ ఆశ్రయం అర్థిస్తున్నా. మీకు నేను ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? ముఖవర్చస్సు చూస్తే మహారాజు, వేషం చూస్తే మౌనిరాజు. మీరేదో సమస్య లాగున్నారు. దయచేయండి, దయచేయండి. ఆకారానికి అదృష్టానికి అనుబంధం లేదు ప్రభు. ఒకప్పుడు నేను ప్రభువులా బ్రతికిన వాడిని. కాలం తారుమారై దాయాదులచే సంపదలు కోల్పోయి నిరాశ్రయుడనై ఆ పగ తీరే వరకు ఆ చోటు తొక్కనని వ్రతం పట్టాను. అడగడానికి నేను అడుగుతున్నాను, మన్నించండి. అంతకు ముందు తమరు ధర్మరాజుల వారి సముఖంలో ధర్మ ప్రసంగాలు చేసేవాణ్ణి. జూదమాడుతూ వారికి వినోదం కలిగించేవాణ్ణి. భలా భలా, ధర్మరాజన్న అక్షక్రియన్న మా కమిట అభిమానం, ఆనందం. అక్షక్రీడలో ఆనాటున నాతో సాటి ఆటగాడు లేడని ప్రతీతి. మా అదృష్టానికి అంతులేదు. శిక్షణ కాలక్షేపము 2 కుదురుతాయి.
మా ప్రాసాదంలోనే ఉంది మా వైభవాలన్నీ తమవిగా అనుభవించి మాకు ఆనందం కలిగించండి. ధన్యోస్మి ప్రభు, సుముహూర్తంలో వచ్చాను. అలాగే మా ముచ్చటి కూడా తీర్చండి. రండి రండి రండి. ముందు మీరు ఫలా ఫలా మనసేమో నీవే